ఉత్తమ స్త్రీ పురుషులు ఎలా ఉండాలో వారి లక్షణాల గురించి ఎన్నో ధర్మశాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కాని కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయాషు ధరిత్రి, షడ్ధర్మయుక్త, కులధర్మ పత్ని అంటూ స్త్రీ గురించి మాత్రమే చెబుతూ ఉంటారు. ఈ భార్య ధర్మాలను అత్రి ఋషి భార్య అనసూయ సీతమ్మ వారికి చెప్పారట. మరి స్త్రీ ఎలా ఉండాలి అన్నదాని గురించి అందరూ చెప్పుకుంటూ ఉండగా పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది కదా, అది మాత్రం ఎందుకు చెప్పుకోరు? చెప్పుకోవడం కాదు, అసలు జన బాహుళ్యంలోనే లేదు. కాని మనం ఇప్పుడు చెప్పుకుందాం. కార్యేషు యోగి, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః, క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః. ఈ షట్కర్మల గురించి కామందక నీతి శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే స్త్రీ ధర్మాల గురించిన వివరణ ఇలా ఉంది. కార్యేషు దాసి, సేవకురాలిలా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, మంత్రిగా సలహా ఇస్తుంది. భోజ్యేషు మాత, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తుంది. శయనేషు రంభ, స్వర్గపు సుందరి రంభలాగా పడకపై దయగా ఉంటుంది. రూపేషు లక్ష్మి, లక్ష్మీదేవిలా అందంగా ఉంటుంది. ఇక్కడ అందమంటే బయటికి కనిపించే అందం కాదు సుమండి, అంతః సౌందర్యం అంటే మంచి ఆలోచన, మంచి బుద్ధి. ఇక క్షమయాధరిత్రి, భూమాత వంటి ఓర్పు కలిగినదై ఉంటుంది. షడ్ధర్మయుక్త, ఈ 6 ధర్మాలు కలిగిన పుణ్యవతి. కులధర్మ పత్ని అంటే మంచి గృహిణి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని సామెత కూడా ఉంది కదూ, అదన్నమాట. మరలాగే పురుషుని ధర్మాలు కూడా చెప్పుకుందామా? కార్యేషు యోగి అంటే పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః, కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి, సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణః, రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే 8 పెళ్లిళ్లు చేసుకోమని కాదండోయ్, ఎప్పుడూ ఉత్సాహంగా, కళగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. క్షమయాతు రామః, ఓర్పులో రామయ్యలాగా ఉండాలి. అంతేకాదు, పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః, తల్లిగాని భార్యగాని వండిన ఆహారాన్ని వంకలు పెట్టకుండా సంతృప్తిగా భుజించాలి. సుఖదుఃఖ మిత్రం అంటే సుఖ దుఃఖాల్లో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడులలో పాలు పంచుకోవాలి. ఇవే షట్కర్మలు. ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.